వెల్కమ్ మిస్టర్ CEO. ప్లీజ్. నేను యాక్చువల్లీ కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు రానంటే నా ఈగో ఒప్పుకోదు. అందుకే ఇలా ప్లాన్ చేసి పిలవాల్సి వచ్చింది. సో నిన్ను ఎనిమీలా ఫీల్ అవడం కంటే నీకు డీల్ ఇవ్వటం ఇద్దరికి మంచిది అనిపించింది. 30th డే నువ్వు అక్కడ ఎలాగూ CEO కాలేవు, కానీ నేను నిన్ను CEO చేస్తా. నాతో ఫ్రెండ్షిప్ చేయి, ఊళ్ళు పంచుకుందాం. అలాగని నేనేం తప్పు చేయట్లేదు. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఆలోచించు. 6 నెలల్లో రావాల్సిన పంట 4 నెలల్లోనే వస్తే రైతులకు ఎంత హెల్ప్ అవుతుందో, నాకెంత హెల్ప్ అవుతుందో, నా ద్వారా నీకెంత హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వెన్ని నెలల్లో పుట్టావు? 6 నెలల్లో పుడితే నిన్నేమంటారో తెలుసా? నెల తక్కువ వెదవా అంటారు. నీ మనుషుల్ని చాలా మందిని కొట్టాను. హేమా చెప్పలేదా? వ్యవసాయం క్రికెట్ మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్ నుండి వన్డేస్కి, వన్డేస్ నుంచి 2020కి కుదించేయడానికి. అలా కుదిస్తే మనిషి జీవితం కూడా 100 నుండి 60కి, 60 నుండి 30కి పడిపోతుంది. నేను 30 days తర్వాత CEOగా ఉన్నా ఉండకపోయినా నీకొక ఊరు కాదు కదా, 1 ఎకరం కూడా రానివ్వను. రేయ్, ప్లాన్ చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నోండి నీ కంపెనీని నా చేతుల్లోకి తెచ్చుకోలేనా? ఆహా, ఇంకా నువ్వు రప్పించలేదురా, నాకే నిన్ను కలవాలనిపించి నీ చేత రప్పించుకునేలా చేశాను. ఇంకా అర్థం కాలేదా? నీ పేపర్లో ప్యాంప్లెట్ పెట్టించింది నేనే. నీ మొబైల్కి మెసేజ్ పంపించింది నేనే. నీ ఇంటి బయట బ్యానర్ కట్టించింది నేనే. టోటల్గా నిన్ను డిస్టర్బ్ చేసి నన్ను పిలవాలనిపించుకునేలా చేసింది కూడా నేనే. రేయ్, నువ్వు ప్లానింగ్ లో PhD చేసావేమో, కానీ నేను ప్లాన్ చేస్తే ఇలా ఫుల్ HDలో బొమ్మ కనిపిస్తుంది. యు టచ్ మీ, ఐ పోక్ యు. యు పోక్ మీ, ఐ స్క్రాచ్ యు. ఎక్కువ థింక్ చేయడం మానేసి మా భీష్మ బ్రాండ్ ఎంజాయ్ చేయి. షార్ప్ అవుతుంది. బాయ్ మా. చైత్ర, కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను వర్కే చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా, కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి CEOగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే CEOగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ
నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నా? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను. ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫర్మ్ చేశాను. కానీ అంటే ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పు. ఎలా? హలో, ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్, భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్లో కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. హలో, హలో మిస్టర్ సిఇఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకిదే లాస్ట్ టైం. మొన్నొచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైటింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఇఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంత కాలం బెడ్ మీద పడుంటాడు. రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ నంబర్ 1 బోర్డు మీద. ఇదిరా ప్లానింగ్ అంటే. చిల్లర నా కొడక. నమస్కారం. ఐఎమ్ ప్లీజ్డ్ టు వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పెరుగుతున్న జనాభాతో పాటు ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరగాలన్న ఆలోచన నుంచి, చాలా సంవత్సరాల హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ నుండి పుట్టిన రెవల్యూషనరీ ప్రోడక్టే ఈ ఇన్స్టెంట్. ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్కి సహకరించిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శ్రీ అజయ్ వర్మ గారికి my heartfelt thanks. Now I welcome our chief guest, Sri Ajay Varma Garu, to speak towards and launch the product Instant. Please, sir. Good evening, everyone.
నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మనందరికీ 3 పూట్ల కడుపు నింపే రైతుకి ఒక పూట భోజనం చేయడం గగనమైపోయింది. ఈ పరిస్థితిని మార్చే అద్భుతమైన అవకాశం నా దగ్గర ఉందని మిస్టర్ రాఘవన్ నన్ను కలిశారు. ఈ ప్రోడక్ట్ ఇన్స్టెంట్ గురించి చెప్పారు. చాలా సంతోషించాను. రైతులకి మంచి జరుగుతుందని. కానీ అప్పుడే తెలిసింది 13 దేశాల్లో బ్యాన్ చేసిన ఒక భయంకరమైన కెమికల్తో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారని. అది వాడితే భూమి విషపూరితం అవుతుందని. ఈ ప్రోడక్ట్ని నేను అప్పుడే డిసప్రూవ్ చేసి ఉండొచ్చు. ఈరోజు మా ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఆపగలిగాను. రేపు ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ పవర్లోకి వస్తే డబ్బుకి లోబడి దీన్ని అప్రూవ్ చేస్తే ఇది జరగకూడదని బహిరంగంగా జనం మధ్యకి దీని గురించి చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఫీల్డ్ సైన్స్ కంపెనీ మిగతా ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని రైడింగ్కి వెళ్ళిన టీం చెప్పింది. I hereby cancel the license of Field Science Company and order for immediate and detailed investigation. Jai Hind. భీష్మ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, మనమే భీష్మకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. నేను చెప్పింది తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. ఇదిరా ప్లానింగ్ అంటే. You touch me, I poke you. You poke me, I scratch you. నేను చూస్తుంటేనే అర్థమవుతోంది, నీ కంపెనీకి ఏం కాలేదో ఆ ముసలోడికి ఏం కాలేదని. ఆ సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి నాకే కొన్ని నెలలు పట్టిందిరా. అలాంటిది నువ్వు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసావు? మన ఆశయం గొప్పదైతే అన్ని ఆటంతటవే కలిసి వస్తాయంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే పెద్ద ఆయన ఆశయం గొప్పది. లేకపోతే నన్ను సీఈఓ చేయడం ఏంటి? నా లైఫ్లో ఉన్న 3 క్యారెక్టర్స్ వల్ల ఇలా కలిసి రావడం ఏంట్రా? అర్థం కాలేదు కదా. భీష్మ గారు హాస్పిటల్లో జాయిన్ అయింది హై ఫీవర్తో. నువ్వు పంపిన మొక్క వల్ల కాదు.